ఫాస్ట్, సింపుల్, ఈజీ అండ్ టేస్టీ కర్రీ. చాలా అంటే చాలా త్వరగా అయిపోతుంది. మీరు ఈజీగా ఇది స్టవ్ పైన పెట్టేసి మీరు ఏదైనా వర్క్ చేసుకోవచ్చు. లేదంటే ఆఫీస్‌కెళ్ళే వాళ్ళు రెడీ అవ్వచ్చు. సో, ఈజీ రెసిపీస్‌లో ఫస్ట్ సొరకాయ కూర చేశాను కదా! అప్పుడు కొంచెం సొరకాయ తీసి పక్కన పెట్టుకున్నాను కదా! ఆ సొరకాయతో ఇప్పుడు సొరకాయ పప్పు చేస్తున్నాను. చాలా త్వరగా అయిపోతుంది. టేస్టీగా గూడా వస్తుంది. ఎలా చేయాలో మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ముందుగా కట్ చేసుకున్న సొరకాయని తాగే నీళ్ళల్లో నానబెట్టుకోండి. ఎప్పుడైనా నానబెట్టేవి ఏవైనా సరే తాగే నీళ్ళల్లోనే నానబెట్టండి. ఎందుకంటే అవి నీటిని లాక్కుంటాయి కాబట్టి. సో, మనకి మంచిగా ఉంటుంది హెల్త్‌కి. అండ్ చింతపండు కూడా నానబెట్టుకోండి. నేను ఈ పప్పుని 3 అవర్స్ ముందే నానబెట్టాను. కందిపప్పు, 2 స్పూన్స్ మినప్పప్పు, ఉద్దిపప్పు. అది ఎందుకు అనేది మీకు వీడియో లాస్ట్‌లో చెప్తాను. సో, కందిపప్పు నేనొక చిన్న గ్లాస్‌కి 1 ½ గ్లాస్ తీసుకున్నాను. అండ్ 2 స్పూన్స్ మినపప్పు తీసుకున్నాను. ఆనియన్ 1 ఆనియన్ తీసుకున్నాను. గ్రీన్ చిల్లీస్ ఒక 4 తీసుకున్నాను. 2 టమాటో అండ్ 4 గార్లిక్ క్లోవ్స్ తీసుకున్నాను. వీటన్నిటిని నీట్‌గా కట్ చేసి ఈ వీడియో చూడండి పూర్తిగా. స్కిప్ చేయకండి. చాలా ఈజీ ప్రాసెస్ ఇది. టేస్టీగా గూడా ఉంటుంది. హ్యాపీగా ఎక్కడికైనా వెళ్ళాలి అనుకునే వాళ్ళు, ఆఫీస్‌కెళ్ళాలనుకునే వాళ్ళు, బయటికెళ్ళాలనుకునే వాళ్ళు, లేదా పప్పు మంచిగా రావాలి అనుకునే వాళ్ళు, కొత్తగా వంట చేసేవాళ్ళు స్కిప్ చేయకుండా చూడండి. సో, కుక్కర్‌లో మనం కట్ చేసుకున్న గ్రీన్ చిల్లీస్, ఆనియన్, టొమాటో, గార్లిక్ అండ్ మన హీరో సొరకాయ, తర్వాత నానబెట్టుకున్న పప్పు, పసుపు అండ్ ఇంకొక హెల్తీ ఇంగ్రీడియెంట్ కోకోనట్ ఆయిల్ నేను వేస్తానిది. 2 స్పూన్స్ కోకోనట్ ఆయిల్. ఎందుకంటే మనకు బాడీకి ఏదో ఒక విధంగా కోకోనట్ ఆయిల్ తింటే మంచిది. సో, డైరెక్ట్‌గా తినలేము. వేరే ఎక్కడైనా వేసుకుంటే స్మెల్ ఒస్తది. కొంతమందికి పడదు. అలా కాకుండా పప్పు ఉడకబెట్టేటప్పుడు నార్మల్ ఆయిల్‌కి బదులు కోకోనట్ ఆయిల్ యూజ్ చేశారనుకోండి, మనకు యాంటీ ఏజింగ్‌గా పనిచేస్తుంది. అంతేకాదు డ్రై స్కిన్ రాదు. స్కిన్ మంచి గ్లో ఇస్తుంది. హెయిర్‌కి కూడా మంచిది. సో, ఇదనమాట నా టిప్ ఈ వీడియోలో. కోకోనట్ ఆయిల్ ఎప్పుడైనా పప్పు ఉడకపెట్టేటప్పుడు 2 స్పూన్స్ వేసుకోండి. తర్వాత ఉప్పు వేశాను 2 స్పూన్స్. అండ్ వాటర్ ఎంత పోయాలో చూడండి. కరెక్ట్‌గా పప్పు అలా మునగకుండా ఉంది కదా! అంతవరకే పోసుకోండి. ఎక్కువ పోసారంటే కుక్కర్ విజిల్ వచ్చేటప్పుడు మొత్తం స్టవ్, కిచెన్ అంతా ఆ పప్పు నీళ్ళంతా చెల్లాచెదురైపోతుందనమాట. సో, అది మునగకుండా ఉండేలాగా పోసుకొని హైలో 3 విజిల్స్, సిమ్‌లో 2 విజిల్స్. ఇలా స్టవ్ మీద పెట్టేసుకోండి. ఇలా పెట్టుకొని ఇప్పుడు మీరు వేరే ఏదైనా వర్క్ చేసుకోవచ్చు. లేదా ఇంకో కర్రీ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు. ఆఫీస్‌కెళ్ళే వాళ్ళు రెడీ అవ్వచ్చు. అండ్ బయటికెళ్ళే వాళ్ళు కూడా హ్యాపీగా రెడీ అయిపోవచ్చు ఇప్పుడు. వర్క్ ఫ్రమ్ హోమ్ ఉన్న వాళ్ళైతే ఇది స్టవ్ మీద పెట్టేసి వర్క్ కూడా చేసుకోవచ్చు ఆరాంగా. చాలా ఫాస్ట్‌గా అయిపోతుంది. ఇంక దీని గురించి మీరు ఆలోచించక్కర్లేదు. అంత బాగొస్తది టేస్ట్. సో, హైలో 3 విజిల్స్, సిమ్‌లో 2 విజిల్స్ మర్చిపోకండి. తర్వాత ఈ చింతపండు ఎప్పుడు యాడ్ చేయాలి అనేది మీకు వీడియోలో చూపిస్తాను. ఈ పప్పు చపాతీలోకి బావుంటుంది, పూరీలోకి బావుంటుంది, అన్నంలోకి బావుంటుంది. అండ్ చికెన్ ఫ్రై, ఆమ్లెట్ దీంట్లోకి నంచుకుంటే ఇంకా బావుంటుంది. నేనిక్కడ దీంతో పాటు బెండకాయ వేపుడు చేస్తున్నాను. అది బావుంటుంది టేస్ట్ దీంట్లోకి. మా వారికి పప్పు, బెండకాయ వేపుడు కాంబినేషన్ ఇష్టం. సో, విజిల్స్ అయిపోయిన తర్వాత లెఫ్ట్ సైడ్‌కి దించుకున్నాను. మీకు ఆల్రెడీ వీడియోస్‌లో చెప్పాగా ఎందుకు లెఫ్ట్ సైడ్ అనేది. తెలియాలి అంటే నా వీడియోస్‌లో చూడండి. అండ్ కుక్కర్స్‌లో హాకిన్స్ చాలా మంచిది. ఇలా లాక్ సిస్టమ్ ఉంటుంది. చూడండి పప్పు బాగా ఉడికిపోయింది. ఇప్పుడు బాగా ఎనుపుకోండి. పప్పు ముద్ద ఉంటుంది కదా! దాంతో బాగా సాఫ్ట్ చేసుకోండి. బాగా సాఫ్ట్ చేసుకున్న తర్వాత చింతపండు నీళ్లు పోయండి. ఎప్పుడు కూడా విజిల్స్ అయిపోయిన వెంటనే కుక్కర్ ఓపెన్ చేయకండి. కాసేపు దాన్ని దించి పక్కన పెట్టి ప్రెషర్ పోయిందా లేదో చెక్ చేసుకొని తర్వాతనే కుక్కర్ ఎప్పుడు ఓపెన్ చేయాలి. చింతపండుని బాగా పిసికి ఆ నీటిని మాత్రమే ఈ పప్పులో పోయండి. చింతపండును వేయకండి. చింతపండు పిప్పిని తీసి బయట పెట్టేసి వాటర్ మాత్రమే ఈ పప్పులో వేయండి. అసలు పప్పులో ఎన్ని వెరైటీస్ ఉంటాయో తెలుసా? నా వీడియోస్‌లో అన్ని వెరైటీ పప్పులు మీకు చూపిస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఎవరికైనా కావాలంటే నా వీడియోస్‌ని షేర్ చేయండి. ఈ చింతపండు నీళ్ళని ఇందులో వేశాక ఇంకొకసారి బాగా మిక్స్ చేయండి పప్పుని. కొత్తగా వంట చేసే వాళ్ళకి నా వీడియోస్ బాగా యూజ్ అవుతుంది. సో, ఎవరికైనా షేర్ చేయాలంటే మీరు షేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పప్పుని పక్కన పెట్టి మనం పోపు వేసుకోవాలి. ఒక చిన్న పాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని ఒక 2, 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. వేసుకొని జీలకర్ర, మెంతులు, ఆవాలు, పచ్చిశనగపప్పు
వేసి మనం పోపు రెడీ చేసుకోవాలి. ఇంకొక పక్కన పప్పులో కడిగిన కరివేపాకు, కొత్తిమీర వేసుకోండి. ఈ పోపు రెడీ అయింది కదా! ఇప్పుడు ఈ పోపుని తీసుకొచ్చి ఈ పప్పులో కలపండి. ఇంకా అవ్వలేదు. వెయిట్ చేయండి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ మీద పెట్టి ఒక 2 మినిట్స్, జస్ట్ 2 మినిట్స్ చాలు. జస్ట్ 2 మినిట్స్ అంతే. బుడ బుడా అనొస్తుంది. 2 మినిట్స్ అలా బుడ రాగానే ఆపేయండి. నేను మీకు వీడియో స్టార్టింగ్‌లో చెప్పాను గదా! కందిపప్పుతో పాటు ఎందుకు మినపప్పు వేస్తానని. ఇందుకోసమే. చూడండి పప్పు ఎంత థిక్‌గా ఉందో. ఇలా థిక్‌గా, గట్టిగా రావాలి అంటే నా టెక్నిక్ ఏంటి అంటే 2 స్పూన్స్ మినపప్పు వేస్తాను. హెల్త్‌కి కూడా మంచిది. టేస్ట్ కూడా చాలా బావుంటుంది. అండ్ మనకు కొంచెం కందిపప్పుతోనే పప్పు చాలా థిక్‌గా వస్తుంది. గట్టిగా వస్తుంది. సో, నా టెక్నిక్ బావుంది గదా! ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. ఈ సొరకాయ పప్పు టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంటుంది. దీంతో పాటు నేను బెండకాయ ఫ్రై గూడా చేశాను. మీకు ఈ బెండకాయ ఫ్రై రెసిపీ కూడా కావాలి అంటే కమెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. నేను ఇది కూడా వీడియో చేసి పోస్ట్ చేస్తాను. సో, ఈ సొరకాయ పప్పు, బెండకాయ ఫ్రై నేనెళ్ళి తింటున్నాను. మీరు కూడా ఈ సొరకాయ పప్పు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. చూడండి బుడబుడా అంటుంది గదా! ఇంకా ఇప్పుడు ఆపేస్తానిది. సో, మన సొరకాయ పప్పు రెడీ అయిపోయింది. నాకు ఈ సొరకాయ పప్పు చేయడానికి జస్ట్ 10-15 మినిట్స్ పట్టింది అంతే. ఎందుకంటే మీకు వీడియో చూపిస్తూ చేశాను గాబట్టి. ఇలా గాకుండా నార్మల్‌గా చేయాలంటే 10 మినిట్స్‌లో అయిపోతుంది. మనం నానబెట్టుకోవాలి అంతే. మార్నింగ్ లేచిన వెంటనే మీరు పప్పు నానబెట్టేసుకున్నారనుకోండి, అన్నీ కుక్కర్‌కేసేసామా, స్టవ్ మీద పెట్టేసామా, అవి విజిల్స్ వచ్చాక దించి పక్కన పెట్టుకొని, పోపు రెడీ చేసేసుకొని, అది ఇందులో వేసుకొని ఉడకబెట్టేసామా. సో, సొరకాయ పప్పు ఈజీ. చాలా త్వరగా అయిపోయింది గదా! సింపుల్, ఈజీ అండ్ ఫాస్ట్‌గా అయిపోతుంది. టేస్టీగా గూడా ఉంటుంది. ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి. నా వీడియోస్ చూసి నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఇన్‌బాక్స్‌లో మెసేజెస్ పెడుతున్నారు. మీ వీడియోస్‌ని మా పిల్లలకి షేర్ చేస్తున్నాను కొత్తగా పెళ్ళయిందని. సో, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా మరిన్ని వీడియోస్ నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. చూస్తూ ఉండండి. సో, ఇదనమాట సొరకాయ పప్పు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్రియా వెంట్రప్రగడ రెసిపీస్ నా వీడియోస్. థ్యాంక్ యూ.